బడుగు బలహీన వర్గాల వాళ్ళకు, దళితులకు అంబేద్కర్ కలలు కన్నటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై, తెలంగాణ రాష్ట్రానికి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపై ఇక్కడ పార్లమెంట్లో గలమెత్తినటువంటి ఎంపీలలో నేను ముందు వరుసలో ఉన్నాను. ఆ పార్టీ సిద్ధాంతాలు, అదేవిధంగా ఇటీవల జరుగుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ అంతర్గతంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఒప్పందానికి వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో అంతర్గతంగా పోటీ చేయాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా నన్ను బాధించాయి. ఈరోజు వెంకటేష్ నేత అనేటటువంటి వ్యక్తి ఎంపీ పదవుల కోసమో, ఎమ్మెల్యే పదవుల కోసమో, అధికారంలో కోసమో రాజకీయాలకు రాలేదు. కాబట్టి బీఆర్ఎస్ సిద్ధాంతాలు, అవలంబిస్తున్నటువంటి విధానాలు, రాజకీయ నిర్ణయాలు నచ్చకపోవడం వల్ల నేను బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది.